హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో పాతకాలం రోటి పచ్చడి ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం క్లియర్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మరి మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. బీరకాయ రోటి పచ్చడికి ఏమేం కావాలో చెప్తాను. ముందుగా బీరకాయని రెడీ చేసుకోండి. తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, క్లీన్ చేసుకున్న గార్లిక్, తర్వాత టొమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ రెడీ చేసుకోండి. బీరకాయ రోటి పచ్చడి చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి, అది ఇప్పుడు చెప్తాను. ముందుగా చివరిని చిన్న ముక్క కట్ చేసి నోట్లో పెట్టి టేస్ట్ చూడాలి, చేదుగా ఉందా లేదా అని. చేదుగా ఉంటే పచ్చడి మొత్తం చేదుగా అయిపోతుంది, అందుకనే ముందే చెక్ చేసుకోండి. నేను ఇక్కడ తొక్కతో పాటే పచ్చడి చేస్తున్నాను, తొక్క లేకుండా కూడా చేసుకోవచ్చు. బీరకాయకి 4 పక్కల లైన్స్ ఉన్నాయి, ఆ లైన్స్కి నేను చూపించినలాగా క్లీన్ చేసుకోండి. నేను ఎలా క్లీన్ చేసుకొని తొక్క తీయలేదు, తొక్క తీయకుండే పచ్చడి చేస్తున్నాను. నేను చూపించినలాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్ని దంచుకొని వేసుకోండి. వేసుకొని కొంచెం కలుపుకోండి. తర్వాత కట్ చేసి పచ్చిమిర్చిని వేసుకోండి. నెక్స్ట్ కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఏదైనా రోటి పచ్చడి చేసినప్పుడు కొంచెం పచ్చిమిర్చిలు ఎక్కువ వేసుకోండి, అప్పుడే కారంగా చాలా బాగుంటుంది. నేను చూపించినలాగా లైట్గా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టండి. తర్వాత సేమ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయల్ని ఇప్పుడు వేసుకోండి. రోటి పచ్చడి చేసినప్పుడు అంతగా ఆయిల్ యూజ్ అవ్వదండి, తక్కువే ఆయిల్ యూజ్ అవుతుంది. చిన్న చిన్నగా కట్ చేసిన ముక్కల్ని వేసుకొని బాగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి బాగా కుక్ చేసుకోండి. 5 to 10 minutes అలాగా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూనే ఉండండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టొమాటో ముక్కల్ని ఇప్పుడు వేసుకోండి. టొమాటో ఎక్కువ వేసుకోకండి, కొంచెమే వేసుకోండి. ఇవి కూడా 10 minutes వరకు మూత పెట్టి బాగా కుక్ చేయండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి. తర్వాత చిన్న చింతపండుని ఇప్పుడు వేసుకోండి. చింతపండు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే టొమాటో కూడా వేసుకున్నాం, చింతపండు కూడా వేసుకున్నాం, అందుకనే కొంచెం వేసుకోండి. బీరకాయలో వాటర్ ఎక్కువగా వస్తుంది, ఫుల్గా డ్రై అయిన వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి వాటర్ అంతా లేకుండా ఎంత బాగా ఫ్రై అయ్యింది. బీరకాయ రోట్లో దంచుకుంటే అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అన్నిటికీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసి కొంచెం దంచుకోండి. కాస్త మెత్తగా మంచిగా దంచుకోండి. మధ్య మధ్యలోని స్పూన్ పెట్టుకొని కలుపుతూనే ఉండండి. మిక్సీలో చేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, రోట్లో చేస్తే చాలా మంచిగా పచ్చడి రుచిగా వస్తుందండి. చూడండి ఇప్పుడు మనం మెత్తగా ఇక్కడ దంచుకున్నాము, ఇంత దంచుకుంటే చాలండి. తర్వాత బీరకాయ, టమాటో, చింతపండు అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు వేసుకోండి. సాల్ట్ మనం ఎక్కడా వేయలేదు, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. కానీ ఒక్కటి జాగ్రత్తగా చెప్తున్నానండి, వినండి. కల్లుప్పు యూజ్ చేసినప్పుడు కొంచెమే వేయండి, ఎక్కువ వేయకండి. ఎప్పుడైనా రోటి పచ్చడి చేసినప్పుడు కల్లుప్పు యూజ్ చేయండి, ఆ టేస్ట్ డిఫరెంట్గా మీకు వస్తుంది. అన్నీ వేసుకొని నేను చూపించినలాగా మెత్తగా దంచుకోండి. మధ్య మధ్యలోని నేను చూపించినలాగా స్పూన్తో కలుపుకొని దంచుకోండి. ఇలా ఇంట్లో చేసుకొని రోటి పచ్చళ్ళు తింటే ఒక్క ముద్ద దగ్గర ఇంకా 2 ముద్దలు తినాలనిపిస్తుందండి. నేను ఇక్కడ మెత్తగా దంచట్లేదండి, లైట్గా దంచుతున్నానండి. అప్పుడే వేడివేడి రైస్లోని కలుపుకొని మనం తింటామా, చాలా బాగుంటుంది. ఆ నోటికి తగులుతే చూసారండి, సూపర్గా ఉంటుందండి. చూడండి ఎలా దంచాను. సాల్ట్ చెక్ చేసుకోండి, ఇంకా కావాలంటే యాడ్ చేసుకోండి. నేనైతే ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు మన ముందు బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. ఇక్కడ నేను పోపు వేయట్లేదు,
పోపు వేసుకొని వాళ్ళు వేసుకోవచ్చు. వేడివేడి రైస్లోని కాస్త నెయ్యి వేసుకోండి, పచ్చడి కొంచెం వేసుకొని కలుపుకొని తినండి, చాలా రుచిగా ఉంటుందండి.